మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో ఒక అందమైన కథ. ఈ వారం మన ముందుకు వచ్చినటువంటి కథ ఎవరి కథ అంటే ఇన్నాళ్లుగా మనల్ని ఎంతగానో నవ్వించిన వారి కథ అనమాట. ఇంతకీ విషయం అర్థమైపోయిందిగా, పదండి ముందుగా మొదటి మాట కథలోకి వెళ్ళిపోదాం. బ్రహ్మానందం గారు, రాజా గౌతమ్ కలిసి నటించినటువంటి బ్యూటిఫుల్ సినిమా బ్రహ్మానందం. ఈ మధ్య కాలంలో వారి ప్రమోషన్స్తోనే అందరి దృష్టిని ఆకర్షించినటువంటి సినిమాల్లో బ్రహ్మానందం కూడా ఒకటి. మనందరి బ్రహ్మానందం గారు వారి పేరుతోనే ఈ సినిమా రావటం, ఇందులో ఆయనేమో తాతగారిగా, వారి అబ్బాయి రాజా గౌతమ్ మనవడిగా ప్రధాన పాత్రలో ఇద్దరు నటించడం జరిగింది. మళ్ళీ రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, మసూద వంటి విజయవంతమైన సినిమాల్ని అందించినటువంటి రాహుల్ యాదవ్ దీన్ని ప్రొడ్యూస్ చేశారు. ప్రభాస్ గారు, చిరంజీవి గారు ఇలా ఎందరో అగ్రతారలు ఈ సినిమా కోసం ప్రమోట్ చేశారు. ఇలా చాలా రకాలుగా ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అండ్ దీనికి తగ్గట్టుగానే టీజరు, ట్రైలర్లతో పాటు పాటలు కూడా అలరించాయి. దాంతో అంచనాలు రెట్టింపయ్యాయి. మరి థియేటర్స్లోకి వచ్చేసినటువంటి ఈ సినిమా కథ, అనుభూతి తెలుసుకోవాలంటే రెండో మాట పూర్తి కథా వివరంలోకి వెళ్ళిపోతే, బ్రహ్మ అలియాస్ బ్రహ్మానందం ఒక థియేటర్ ఆర్టిస్ట్. చిన్నప్పుడే తల్లిని తండ్రిని కోల్పోతాడు. నాతో నేనే అంటూ సెల్ఫిష్గా బతికేస్తూ ఉంటాడు. ఎప్పటికైనా పెద్ద నటుడు కావాలి అనేది అతని టార్గెట్ అనమాట. ఆ ప్రయత్నాల్లో ఉండంగానే తన గురువుగారి సహాయంతో ఢిల్లీలో జరుగుతున్నటువంటి కళారంగ మహోత్సవంలో నాటకం వేసేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకుంటాడు. అయితే అందులో పాల్గొనాలి అంటే 6 లక్షలు ఇవ్వాలి అనేది, మరి ఆ వేడుకను ఎవరైతే గనక నిర్వహిస్తున్నారో ఆ నిర్వాహకుడు బ్రహ్మను డిమాండ్ చేస్తాడు. దీంతో ఆ డబ్బు సర్దేందుకు ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో, బట్ చేసిన ప్రతి ప్రయత్నమూ ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. బ్రహ్మ సరిగ్గా అప్పుడే ఒక వృద్ధాశ్రమంలో ఉండేటువంటి తన తాతగారు మూర్తి అలియాస్ ఆనందరామూర్తి గారు, ఓకే, తన పేరు మీద కోదాడ దగ్గర ఒక 6 ఎకరాల భూమి ఉందని చెప్పి, తాను చెప్పినట్టు చేస్తే గనక అది తనకు ఇస్తాను అని చెప్పి బ్రహ్మను ఊరికి తీసుకెళ్తాడు. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుంటుంది? తాను చెప్పినట్టుగా బ్రహ్మకు పొలం రాసిచ్చారా? మరి బ్రహ్మ అనుకున్నది అయిందా? మరి దీన్ని ఇవ్వడం కోసం ఏమైనా షరతులు పెట్టారంటారా? అసలు మూర్తి వృద్ధాశ్రమంలో ఎందుకున్నారంటారు? తనకు ఆ వృద్ధాశ్రమంలో పరిచయమైనటువంటి జ్యోతికి ఉన్నటువంటి ఆ లవ్ స్టోరీ కంచెకు చేరిందా? పోనీ ఏ కంచెకు చేరింది? బ్రహ్మను ఎంతో ఇష్టంగా ప్రేమించినటువంటి తార తనను ఎందుకు వదిలి వెళ్ళిపోయింది? వీళ్ళిద్దరూ చివరికి కలిసారా లేదో తెలుసుకోవాలంటే, బ్రహ్మ నటుడు అవ్వాలి అనుకునేటువంటి తన లక్ష్యాన్ని చేరుకున్నాడో లేదో తెలుసుకోవాలి అంటే బ్రహ్మానందం చూసేయాల్సిందే. ఇక నెంబర్ 3, ఇదొక తాత మనవడు, వీళ్ళిద్దరి అనుబంధాలతో ముడిపడి ఉన్నటువంటి కథ. ఆ పాత్రల్ని నిజ జీవితంలో తండ్రి కొడుకులైనటువంటి బ్రహ్మానందం గారు, రాజా గౌతమ్ పోషించడం వల్ల ఇది అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ కథ ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఏ క్యారెక్టర్స్ ఉన్నారో వాళ్ళందరి పరిచయాలతోనే చాలా స్లోగా సాగుతూ ఉంటుంది. ఇక థియేటర్ ఆర్టిస్ట్గా బ్రహ్మ పరిచయం, అతని సన్నివేశాలు, అతనికి ఎదురయ్యేటువంటి సవాళ్లు, అలాగే ఫ్రెండ్ వెన్నెల కిషోర్, గిరి అనమాట అతని పేరు, అతనితో ఉన్నటువంటి బాండింగు, ఇక తారతో ప్రేమాయణం, బాబాయ్ కుటుంబంతో ఉన్నటువంటి విభేదాలు, ఇలా ఒక్కొక్క పాత్రతో ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెంచేలా చేస్తూ వచ్చారు. బ్రహ్మకు 6 లక్షలు కావాల్సి రావటం, అందుకోసం ఆయన చేసినటువంటి ట్రయల్స్ అన్ని ఫెయిల్ అయిపోవటం, సరిగ్గా అప్పుడే తారతో ప్రేమ కూడా. సో ఇదంతా కూడా కథని రసవత్తరంగా మారింది అనుకునేటువంటి టైంలో ఎప్పుడైతే బ్రహ్మానందం గారి పాత్ర కథలోకి ఎంట్రీ ఇస్తుందో అక్కడి నుంచి సినిమా వేగం పుంజుకుంటుంది. పొలవిస్తాను అని చెప్పి మూర్తి గారు బ్రహ్మను ఊరికి తీసుకెళ్తారు, అది కూడా బలవంతంగా. ఆ ప్రయాణంలో షరతుల పేరుతో మూర్తి గారు చేసేటువంటి హంగామా, బామ్మగారి ఇల్లు అనుకుని సర్పంచ్ గారి ఇంటికి వెళ్ళి వెన్నెల కిషోర్, రాజా గౌతమ్ చేసేటువంటి అల్లరి, ముఖ్యంగా ఫస్ట్ హాఫ్లో రాజా, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం క్యారెక్టర్స్ మధ్య ఉన్నటువంటి కొన్ని ట్రాక్స్, డైలాగ్స్ చాలా బాగా పోయాయి. అయితే పొలం ఎక్కడా అంటూ మూర్తిని బ్రహ్మ సతాయించేటువంటి తీరు కానీ, దాని పేరుతో అతను ఆడేటువంటి డ్రామా కానీ కొంచెం సాగిందా అనిపిస్తుంది. ఇక పొలం లేదు అని చెప్పి తెలిసిన తర్వాత హీరో రియాక్ట్ అయ్యేటువంటి తీరు, అక్కడ బ్రహ్మానందం ఇచ్చేటువంటి ట్విస్ట్ సెకండ్ హాఫ్పై ఇంట్రెస్ట్ పెంచుతాయి అన్నమాట. అయితే ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేస్తే కనుక సెకండ్ హాఫ్ ఏమో పూర్తిగా హీరో ఏది టార్గెట్ చేసుకుని ఊరికి వచ్చారో, హీరో ఏ టార్గెట్ కోసం ఊరికి రావాలి అని చెప్పి ఊరికి తీసుకొచ్చారో, ఆ ట్రాక్ ఏమైనా పక్కకి వెళ్ళిపోయిందా డైరెక్టర్ గారు అని అడగాలనిపిస్తుంది.